నమస్తే, నేను మీ రజిత. ఈరోజు పంచాంగం వివరాలకు వస్తే ఆగస్టు 28వ తేదీ 2024 బుధవారం, తిథి కృష్ణపక్ష దశమి. ఆగస్టు 28వ తేదీ 2024 బుధవారం రాత్రి 1:33 నుండి ఆగస్టు 29వ తేదీ గురువారం రాత్రి 1:20 వరకు. చంద్రమాసంలో ఇది 25వ తిథి కృష్ణపక్ష దశమి. ఈ రోజు అధిపతి ధర్మరాజు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర శుభకార్యములకు మంచిది. ధర్మం, మతపరమైన విధులు, ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ఇతర ధర్మ కార్యకలాపాలకు పవిత్రమైనది. ఆగస్టు 28వ తేదీ బుధవారము, నక్షత్రము మృగశిర. ఆగస్టు 27వ తేదీ మంగళవారము సాయంత్రము 3:37 నుండి ఆగస్టు 28వ తేదీ బుధవారము సాయంత్రము 3:52 వరకు. మృగశిర ఇది వివాహంకి మంచిది. ప్రయాణాలకు, భవన నిర్మాణంకి, ప్రాథమిక లలిత కళలకు మంచిది. నేర్చుకోవడానికి, స్నేహము చేయడము. ఆగస్టు 28వ తేదీ బుధవారము యోగము, వర్జము. ఆగస్టు 27వ తేదీ మంగళవారము రాత్రి 8:29 నుండి ఆగస్టు 28వ తేదీ బుధవారము రాత్రి 7:10 వరకు. శుభకార్యములకు మంచిది కాదు. కరణము ఆగస్టు 28వ తేదీ బుధవారము వనిజ. ఆగస్టు 28వ తేదీ బుధవారము రాత్రి 1:33 నుండి ఆగస్టు 28వ తేదీ బుధవారము మధ్యాహ్నము 1:22 వరకు. వనిజ పవిత్ర యోగము, వాణిజ్యము, సహకారము, ప్రయాణ మరియు వ్యాపార ప్రయోజనాలకు మంచి. అమృతకాలము ఆగస్టు 28వ తేదీ బుధవారము అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. ఆగస్టు 28వ తేదీ బుధవారము మధ్యాహ్నం 12:29 నుండి ఆగస్టు 28వ తేదీ బుధవారము మధ్యాహ్నము 2:06 వరకు. రాహుకాలము ఆగస్టు 28వ తేదీ బుధవారము. రాహుకాలము ప్రతి రోజు సుమారు 1:30 గంటల సమయము ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలగకూడదని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఆ సమయంలో చెయ్యరు. మధ్యాహ్నం 12:20 నుండి ఈ మధ్యాహ్నము 1:53 వరకు. దుర్ముహూర్తము ఆగస్టు 28వ తేదీ బుధవారము. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడము, ప్రయాణాలు ప్రారంభించటము చేయకూడదని అంటారు. ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. గుళక కాలము ఆగస్టు 28వ తేదీ బుధవారము. గుళక కాలంలో చేసే పనులు సఫలం కావని నమ్ముతారు. గుళక కాలంలో ప్రారంభించిన ప్రతి పనికి ఆటంకం కలుగుతుందని, ఆ పని మరలా చేయవలసి వస్తుందని నమ్ముతారు. ఉదయము 10:47 నుండి మధ్యాహ్నము 12:20 వరకు. యమగండ కాలము. యమగండ కాలము శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఉదయం 7:40 నుండి ఉదయం 9:13 వరకు. ఆగస్టు 28వ తేదీ బుధవారము. వర్జము. వర్జము అంటే విడువదగినది. అశుభ సమయంగా శుభకార్యములకు, ప్రయాణములకు ఈ సమయము చేయకూడదు. ఈ రోజు వర్జం లేదు. ఇవండి ఈ రోజు పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.